బీజేపీ తీరుతో టీడీపీ జనసేన అయోమయంలో పడ్డాయి. 10 రోజులుగా బీజేపీ పెద్దలు టైం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీ నేతలు మాత్రం టైం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే జనసేనాని వచ్చే వారం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా హస్తినాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు రేపే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అపాయింట్మెంట్స్ కూడా ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. బీజేపీ తీరుతో టీడీపీ జనసేన అయోమయంలో పడ్డాయి. బీజేపీ తీరుతో టీడీపీ జనసేన అయోమయంలో పడ్డాయి. 10 రోజులుగా బీజేపీ పెద్దల టైం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం టైం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే జనసేనాని వచ్చే వారం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా హస్తినాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు రేపే ఢిల్లీకి వెళ్లాల్సింది. అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. బీజేపీ పెద్దల టైం కోసం జనసేన మరియు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం టైం ఇవ్వడం లేదు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్రనేతలు కూడా ఢిల్లీకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటిగా జనసేనాని ముందుగా వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి సంబంధించిన జనసేన టీడీపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా జాప్యం కొనసాగుతోంది. వాస్తవానికి సంక్రాంతి నాటికి జాబితా ప్రకటించాలని చెప్పి భావించినా కానీ ఆ ఖరారు నేపథ్యంలో ప్రతిరోజు కూడా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా చూసుకుంటే బీజేపీతో పొత్తు ఉంటుందా లేదో తెలియక రెండు పార్టీలు అయోమయం ప్రకటన అవుతుంది. తాజాగా టీడీపీ 1-2 అభ్యర్థులను ప్రకటించారు. దాని ప్రతిగా జనసేన మరొక 2 అభ్యర్థులను ప్రకటించారు. ఇట్లా వీళ్ళు అభ్యర్థులు ప్రకటించుకొని పోతే బీజేపీ వస్తే బీజేపీకి ఎక్కడ అకామిడేట్ చేయాలి ఏంటి అనే అయోమయం కూడా ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొంది. దాదాపుగా వారం 10 రోజులుగా ఈ రెండు పార్టీలకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు నడ్డా, అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముగ్గురు అపాయింట్మెంట్ కోసం కూడా టీడీపీ ఇటు జనసేన నేతలు విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ అయితే ఖరారు కాని పరిస్థితి కనిపించింది. మరొకసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఒకవేళ అపాయింట్మెంట్గా కన్ఫర్మ్ అయితే ఫస్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడతారు. వారి మధ్య జరిగిన చర్చల సారాంశానికి సానుకూలంగా ఉన్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజుల గ్యాప్తో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ చర్చలు కనుక సానుకూలంగా జనసేన అధినేత సానుకూలంగా కనుక జరిగితే చంద్రబాబుతో పాటే మరోసారి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కలిసి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీకి సంబంధించి వచ్చే వారంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వచ్చే బుధ, గురువారాల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని చెప్పి సమాచారం అయితే అందుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎటువంటి అపాయింట్మెంట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఇటు చంద్రబాబుకి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ. సో ఈ నేపథ్యంలో మరోసారి వీరు అపాయింట్మెంట్ కోసం అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నాలు ఒకవేళ ఫలిస్తాయా లేదా అనే దానికి సంబంధించి అయితే ఇరు పార్టీలు కొంత అయోమయం, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పక్షం 58 మంది అభ్యర్థులతో 4 జాబితాలు విడుదల చేసింది. కానీ ప్రతిపక్ష పార్టీలు ముందుగా ఉండాల్సి ఇంకా జాప్యం కొనసాగడంతో దీంట్లో అభ్యర్థుల్లో కొంత అయోమయం, టెన్షన్ కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే టికెట్ల సంబంధించి పూర్తి స్థాయిలో ఖరారు చేసి వెంటనే ప్రకటించాలని చెప్పి టీడీపీ, జనసేనకి సంబంధించి ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. సో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు కూడా ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి
సంబంధించి అసలు పొత్తు ఉంటుందా లేదా అనేది తేల్చుకోవాలి. తాడోపేడ తేల్చుకునేందుకు కూడా టీడీపీ జనసేన సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 5వ తేదీ కల్లా బీజేపీతో పొత్తు ఉంటుందా, లేకపోతే జనసేన టీడీపీ కలిసి వెళ్తాయా, వీరిలో ఇంకేదన్నా పార్టీలు యాడ్ అవుతాయా అనే దానికి సంబంధించి కూడా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. ఎగ్జాక్ట్లీ శివ. అయితే మనం చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్కి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ నేతలు టైం ఇవ్వకపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా వాస్తవానికి మొన్నటి వరకు కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఇటీవల కాలంలో. ఆ సమావేశం జరిగినప్పుడు కూడా తెలుగుదేశం జనసేన వెళ్ళాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. వారి అభిప్రాయాన్ని కేంద్రానికి కూడా పంపడం జరిగింది. ఆ రోజు ఢిల్లీ నుంచి కూడా బీజేపీ పరిశీలకులు కూడా ఒకరు రావడం జరిగింది. సో వారి అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ పెద్దలే చెప్పారు. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవటం, యాక్టివ్ రోల్ పోషించే పరిస్థితి వచ్చింది. సో షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారో ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా తమ స్టాండుని మార్చుకునే ప్రయత్నాల్లో పడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా బరిలో దిగుతున్న నేపథ్యంలో కూడా భారతీయ జనతా పార్టీ కూడా సొంతంగానే బరిలో దిగాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ ఆలోచనలో భాగంగానే పొత్తుకు సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటివరకు బీజేపీ పెద్దలు వ్యక్తం చేయలేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు ఎవరికి వైపు పడుతుంది? ప్రతిపక్ష టీడీపీకి పడుతుంది, ఆ తర్వాత కాంగ్రెస్కి పడుతుంది. సో బీజేపీ కనుక దీంట్లో ఉంటే ఆ ఓటు బ్యాంకు బీజేపీకి పెరగదు. సో ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలను రెండు కూడా విడివిడిగా పోటీ చేసినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు టీడీపీకి ఎక్కువ పడినా కానీ 2-3 స్థానాల కోసం ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక ఓటింగ్ శాతం పెంచుకోగలిగితే రానున్న రోజుల్లో మరింతగా పాగా వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రానున్న 2-3 రోజుల్లోనే ఒక నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సింగిల్గా పోటీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందా, లేకపోతే ఈ కూటమిలో చేరుతుందా అనే అయోమయం ఇటు ఆ పార్టీలో కూడా కొనసాగుతోంది. సో ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలైతే మాత్రం ఏదో ఒకటి తేల్చాలని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ హైకమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.